హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం, ఓకేనా? అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళికైన వారు, అలా ఎవరైనా చూడొచ్చు, ఓకేనా? సో అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే కూడా వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు, పేరు రీడింగ్ ఉంటుంది, ఓకేనా? సో చూద్దాం, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకే? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతుంది. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్, డెస్టినీ, సపోర్టేజ్, రన్నర్, reciprocity, indecisive, unpredicted, detachment, క్లారిఫికేషన్, హోప్ అనేది ఉంది, ఓకే? అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఎందుకు వచ్చింది ప్లీజ్ క్లారిఫై చేయండి. పర్సన్ మీ మీద ఏదన్నా విషయంలో ప్రజెంట్ అనేది నేను చెప్తున్నాను, ఓకేనా? తను పొసెసివ్గా ఉన్నారు అండ్ ఈ పర్సన్లో కొంచెం సెల్ఫిష్నెస్ అనేది చాలా ఉంటుంది. అండ్ మిమ్మల్ని పర్సన్ ఏదైనా విషయంలో మోసం చేసి ఉండొచ్చు. మీరు ప్రజెంట్ ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వారి చేతిలో ఖచ్చితంగా మోసపోతున్నాము అన్నట్టుగా కొంచెం పెయిన్ఫుల్గా ఉండే ఛాన్స్ ఉంటుందండి. మీ మనసు అంతా ఈరోజు చాలా పెయిన్లో ఉంటుందన్నమాట. మేబీ మీ పాస్ట్లో ఏదైతే జరిగిందో అదంతా మీకు ఎక్కువగా గుర్తుకు రావడము. అండ్ ఈ పర్సన్ విషయంలో పర్టికులర్గా మీ మీద చాలామంది పొసెసివ్గా ఫీల్ అయ్యేవారు చాలామంది ఉన్నారు. ఇక్కడ మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉండడం వారు చూడలేరు. అండ్ మేబీ పర్సన్ విషయంలో మీరు ఇప్పుడిప్పుడు హీల్ అయ్యి మీ లైఫ్ని మీరు కొత్తగా స్టార్ట్ చేస్తూ ఉంటే మీరు అలా హ్యాపీగా ఉండడం ఈ పర్సన్ చూడలేకపోతున్నారు. మీరు ఎప్పుడు ఇలా బాధలో మాత్రమే ఉండాలి, కానీ మళ్ళీ మీరు లేచి నిలబడకూడదు అని అనుకునేవారు మీ లైఫ్లో ఎవరో ఉన్నారండి. మీ పాస్ట్ పర్సనా, లేదా మేబీ ఫ్యామిలీయా, లేదా నైబరా, వాట్ ఎవర్, ఓకే? మీరు ఇలాగే పాతాళంలో మాత్రమే ఉండాలి, కానీ లేచి మళ్ళీ నిలబడకూడదు. మళ్ళీ మీ జీవితాన్ని మీరు సరి చేసుకోకూడదు అనమాట. అంటే మీ లైఫ్లో మీరు ఎదగకూడదండి, ఓకేనా? అలా ఈ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. చాలా పొసెసివ్నెస్ ఈ పర్సన్కి చాలా ఉందన్నమాట. మీలో ఇంత చేంజెస్ అనేది వస్తుందని పర్సన్ ఎక్స్పెక్ట్ చేయలేరు, ఓకేనా? మీరు మంచి జరిగినా చెడు చేసినా అని నా మంచికి అన్నట్టుగా మీరు మీ లైఫ్ని మళ్ళీ సరి చేసుకొని హ్యాపీగా ముందుకు వెళ్తూ ఉండొచ్చు. మీరు హ్యాపీగా ఉండడం చూడలేకపోతున్నారు. మీరు మీ మదర్ ఇల్లా కావచ్చు, సిస్టర్ ఇల్లా కావచ్చు, నైబర్స్ కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, మేబీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఎవరైనా ఉండనివ్వండి, ఓకేనా? మీ మీద పొసెసివ్నెస్గా ఫీల్ అయ్యేవారు చాలామంది ఉన్నారు, ఓకేనా? కొంతమంది పర్టికులర్గా ఈ పర్సనే నా మీద చాలా పొసెసివ్గా ఫీల్ అవుతారు అనేది మీకు అర్థమవుతుంది ఆల్రెడీ, ఓకే? డెస్టినీ కార్డ్కి క్లారిఫికేషన్. త్రీ కార్డ్స్ వచ్చాయండి. ఇక్కడ మీరు ఏదో నమ్మక ద్రోహానికి గురయ్యారు అన్నట్టుగా చూపిస్తుందండి. పర్టికులర్గా ఒక పర్సన్ మీ మనసులో ఉండొచ్చు. ఆ పర్సన్ తన విషయంలో మీరు ఘోరంగా మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట.
మేబీ తను మీ హస్బెండ్ ఆర్ వైఫ్ లేదా లవర్స్ అలా ఉండొచ్చు మీరు. ఓకే. సో, పర్సన్ తన మీద ఎక్కువగా నమ్మకాన్ని పెట్టుకోవడం, తనతో ఎక్కువగా అటాచ్‌మెంట్ అనేది పెట్టుకోవడం, దానివల్ల మీరు ఎక్కువగా మోసపోయారు. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు చాలా బాధలో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఆ పర్సన్ మిమ్మల్ని వద్దనుకుని తను థర్డ్ పార్టీని చేసుకొని ఉండొచ్చు. థర్డ్ పార్టీతో ఈ పర్సన్ హ్యాపీగా ఉండి ఉంటారనమాట. సో, అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని అందితే జుట్టు, అందకపోతే కాలు అండ్ తిమ్మిరి, బమ్మిరి చేస్తా ఉంటారండి. మిమ్మల్ని ఈ పర్సన్ కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. అంటే మీ వైపు తప్పు లేకున్నా మీదే తప్పు అన్నట్టుగా అనడము. అండ్ మేబీ మీకు ఎలా చూపిస్తున్నారంటే వారు మీకంత తెలివితేటలు లేవు. నీ వల్ల ఏది కాదు, నీకు ఏది చేత కాదు అన్నట్టుగా చూపిస్తున్నారు అనేది చూపిస్తుంది. ఓకే. అంటే మిమ్మల్ని ఈ పర్సన్ గెలవనివ్వరు. అంటే మీరు గెలిస్తే కూడా ఈ పర్సన్ తను చూడలేరు. ఏదో ఒక మాటలో మీరు ఫీల్ అయ్యేటట్టుగా, మీరు సాడ్‌గా ఫీల్ అయ్యేటట్టుగా, లోన్‌లీగా ఫీల్ అయ్యేటట్టుగా, మీరు అప్పటిదాకా చాలా యాక్టివ్‌గా ఉన్న పర్సన్ ఒక్కసారిగా కొలాప్స్ అయిపోతారనమాట. కుప్పకూలిపోతారు. ఓకే. అలా ఈ పర్సన్ తన మాటలతోనే మీరు పదే పదే హర్ట్ అవుతా ఉండొచ్చండి. ఎందుకంటే ద మెజిషియన్ కార్డ్ వచ్చింది కదా! సో, పర్సన్ తిమ్మిరి, బమ్మిరి, బమ్మిరి, తిమ్మిరి చేసే రకం అనమాట. సో, కాబట్టి మీరు గెలవలేకపోతున్నారు. మీరు మేబీ మంచిగా మాట్లాడి ప్రేమతో ఈ పర్సన్‌ని దగ్గర తీసుకుందాం అనుకున్నా తనలో చేంజెస్ అనేది రావట్లేదు. అలాగని కోపంతో మాట్లాడిన ఈ పర్సన్‌లో చేంజెస్ అనేది రావట్లేదనమాట. ఏం చేసినా రావట్లేదు. ఓకే. పైగా ఈ పర్సన్ మీరు ఎలా ఉన్నా సరే మిమ్మల్ని బాధ పెట్టాలి అన్నట్టుగా అదొక టార్గెట్ అన్నట్టుగా అయిపోయింది అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ అలాగే పర్సన్ మీరెంత బాగా ఉన్నప్పటికీ తను థర్డ్ పార్టీని చూసేసుకోవడము, థర్డ్ పార్టీతోనే ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నట్టుగా లేదా ఎక్కువగా స్టేటస్ పెడతా ఉండడము అండ్ అలాంటిది ఏదో చూపిస్తుందండి. ఓకే. మీ ఇద్దరి మధ్యలో కార్మిక్ రిలేషన్ ఉందండి. ఓకే. అండ్ మీ లైఫ్‌లో మీరేదో మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు. ప్రెజెంట్ పర్టిక్యులర్‌గా నాకిది జరగాలి అన్నట్టుగా చాలా కాన్ఫిడెంట్‌గా మీరున్నారు. కానీ అతి తొందరలోనే మీరనుకుంటున్నది జరుగుతుందండి. ఓకేనా? మేబీ ఓ 3 డేస్ ఆర్ 3 వీక్స్. ఓకే. మీరేదో పర్టిక్యులర్‌గా ఏదో ఒక విషయం అయితే మీరు జరగాలి. అది మీ పర్సన్ వైపు నుంచి కాంటాక్ట్ రావాలని కావచ్చు, లేదా ఆ పర్సన్ మీరు హ్యాపీగా ఉండాలని అలా కూడా మీరు మేనిఫెస్ట్ చేస్తా ఉండొచ్చు. అండ్ మీ చుట్టూ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అదంతా క్లియర్ అయిపోవాలి అన్నట్టుగా ఫినాన్షియల్‌గా కావచ్చు. అలా ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదంతా క్లియర్ అయిపోయి మీరు హ్యాపీగా ఉండాలి అన్నట్టుగా ఎవరైనా మేనిఫెస్ట్ అనేది చేస్తుంటే మీ మేనిఫెస్టింగ్ అనేది వర్కౌట్ అవుతుంది. జరుగుతుందనమాట. సో, 3 డేస్ ఆర్ 3 వీక్స్ లోపల మీకు మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. సపోర్టేజ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మిమ్మల్ని దూరం చేసుకున్న పర్సన్ తను కూడా అంత హ్యాపీగా అయితే లేరండి. తనేదో కర్మ అనేది అనుభవిస్తున్నారు పర్సన్. ఎందుకంటే ఇక్కడ ద వరల్డ్ అండ్ నైట్ ఆఫ్ స్వోర్డ్స్ వచ్చింది కదా! నైట్ అంతా తను సరిగ్గా నిద్రపోవట్లేదు. తనేదో న్యూ పర్సన్‌ని అండ్ ఆ పర్సన్ వెనకాల ఉన్న ప్రాపర్టీ అండ్ డబ్బును చూసి కావచ్చు, లేదా అందాన్ని చూసి కావచ్చు, అలా ఈ పర్సన్ వేరే పర్సన్‌ని తను చూసేసుకొని ఉంటే చూడండి అక్కడ చాలా ప్రాక్టికల్ అనమాట. అంతా ఎమోషనల్ బాండింగ్ అనేది ఉండదు. ఓకేనా? ఎప్పుడు డబ్బులు అన్నట్టుగా మనీకి వాల్యూ ఇస్తారు. కానీ మనసులకి అక్కడ తన లైఫ్‌లో ఉన్నవారు వాల్యూ ఇవ్వరనమాట. కేవలం డబ్బుకి మాత్రమే వాల్యూ ఇచ్చేవారు తన లైఫ్‌లో ఉన్నారు. కాబట్టి పర్సన్ అనవసరంగా మీ సపోర్ట్ అనేది కోల్పోయాను. సో, లైఫ్‌లో ఇప్పుడు డబ్బు ఉన్నా, అందరూ ఉన్నా సరే ఏదో మిస్ అవుతుంది అన్నట్టుగా ఈ పర్సన్‌కి ఆ ఫీలింగ్ అనేది ఉందన్నమాట. ఓకేనా? నేను నీ విషయంలో మంచిగా ఆలోచించలేకపోయాను. చాలా నెగెటివ్‌గా ఆలోచించాను. నా లైఫ్ నా చేతులతో నేను స్పాయిల్ చేసుకున్నాను అని పర్సన్ తన మనసులో తను ఫీల్ అవుతున్నారు. కానీ మీతో చెప్తున్నారా అంటే చెప్పట్లేదు. ఎందుకంటే తన వాల్యూ పడిపోతుంది. మీరు చీప్‌గా చూస్తారు. అండ్ తనని ఇంకా తనకి జరగాల్సిన స్వాస్థ్య జరిగింది అన్నట్టుగా మీరు తనని తక్కువ చేసి చూస్తారు అన్నట్టుగా ఈ పర్సన్ తను ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. ఇక్కడ మీరు అలా ఏమి అనరు. మేబీ పర్సన్ తను ఏదైనా ప్రాబ్లమ్‌లో ఉన్నారంటే, అయ్యో! మరేం బాధపడకండి. సో, చూద్దాంలే నేనున్నాను కదా! ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఇద్దరం కలిసి సాల్వ్ చేసుకుందాం అన్నట్టుగా మీరు ఈ పర్సన్‌కి భరోసా అనేది ఇస్తారు. సపోర్ట్ అనేది ఇస్తారు. కానీ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే చాలా మంచి పర్సన్ తన సపోర్ట్ అయితే నేను కోల్పోయాను. కానీ ఇప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఈ పర్సన్ ముందు చూపెడితే తను నన్ను ఎంత తక్కువగా చేసి చూస్తారు. నన్ను ఎంత తక్కువగా అనుకుంటారు.
నా వాల్యూ అంతా పోతది. కాపాడుకున్న నేమ్ అండ్ ఫేమ్ అంతా పోతది. అండ్ తన మనసులో నా స్థానం అనేది వేరు. ఆ స్థానం అంతా ఇప్పుడు దిగిపోతదనమాట. ఓకే. అలా ఈ పర్సన్ ఆ ఉద్దేశంతో తను ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు. అండ్ తను ఏ విషయం గూడా మీతో షేర్ చేసుకోవాలి అని పర్సన్ అనుకోవట్లేదండి. సో, తన లైఫ్‌లో గూడా మేబీ ఏదో ప్రాబ్లమ్స్ అయితే రన్ అవుతున్నాయి. తన లైఫ్‌లో మేబీ ఇన్‌మెచ్యూర్ పర్సన్ ఎవరో ఉన్నారండి. వారి వల్ల ఈ పర్సన్ పట్టపగలు తను చుక్కలు చూస్తున్నారనమాట. ఓకే. సో, మేబీ కాళ్ళకేస్తే మెడకేయడం, మెడకేస్తే కాలుకేయడం, ఈ పర్సన్ మాటలో ఏమి నెగ్గకపోవడము, ఈ పర్సన్‌ని గెలవనివ్వకపోవడము, అసలు ఈ పర్సన్ అక్కడ ఉండలేకపోతున్నారు. కానీ ఇంకా భరిస్తున్నారనమాట అన్నట్టుగా చూపిస్తుంది. మేబీ తన వెనకాల ప్రాపర్టీ ఉండొచ్చు, ఏదైనా మనీ ఉండొచ్చు. అలాంటిది ఏదో ఫినాన్షియల్‌గా ఏదైనా సెటిల్ అవుతామేమో ఈ పర్సన్ లైఫ్‌లో ఉంటే అన్నట్టుగా తన ఓపిక అనేది బిగబట్టుకొని ఈ పర్సన్ తను భరిస్తున్నారు. కానీ లోపల మాత్రం ఈ పర్సన్ తను చాలా సఫర్ అవుతున్నారు అనేది చూపిస్తుందండి. సరిగ్గా నిద్ర గూడా పోలేకపోతున్నారు ఈ పర్సన్ చూడండి. చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అండ్ మీలాంటి మంచి పర్సన్‌నయితే మిస్ అయ్యాను అన్నట్టుగా ఈ పర్సన్‌కి ఆ ఆలోచన గూడా ఉందండి. నేను మిస్ అయ్యాను. నీ సపోర్ట్ అనేది, నీ లవ్, నీ కేరింగ్ అన్నీ మిస్ అయిపోయాను. కేవలం నా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, ఓవర్ తెలివితేటల వల్ల, ఓవర్‌గా ఆలోచించడం వల్ల అన్నట్టుగా ఈ పర్సన్‌కి ఇప్పుడు అర్థమవుతుందనమాట. సో, తను ఏదో ఆహ్, కార్మిక్ మేబీ కర్మ అనేది ఫేస్ చేస్తా ఉండొచ్చు ఈ పర్సన్. అంటే తనకి మనసులో వాల్యూ అనేది తెలియాలి గదా! ఈ పర్సన్‌కి. మేబీ పర్సన్‌కి దూకుడు స్వభావం అనేది ఎక్కువగా ఉండొచ్చు మీ పర్సన్‌కి. కాబట్టి తనకి ఒక పర్సన్ వాల్యూ తెలియాలి అంటే తను కొన్ని కష్టాలనేది అనుభవించాలి. సో, కాబట్టి కూడా ఈ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పార్టీని యూనివర్స్ పంపించడము, వారి విషయంలో ఈ పర్సన్‌కి మంచిగా బుద్ధి రావాలనమాట. అంటే ఇక్కడ నానబెడితే అవ్వదు కదా బట్టలకి. మళ్ళీ ఉతకాలి, ఆరబెట్టాలి, ఐరన్ చేయాలి, తర్వాత మనం ఏసుకుంటాం కదా! అలాగే ఈ పర్సన్‌కి కూడా తను మీకు సూట్ అవ్వాలంటే తనలో ఉన్న చెత్తంతా ఫస్ట్ బయటకు పోవాలి. ఈ పర్సన్ మైండ్‌లో ఉన్నది కదా! సో, కాబట్టి ఈ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పార్టీని పంపించడము, తనలో ఉన్న చెత్తంతా బయటకు పంపించడము, తనకి వాల్యూ తెలిసి రావడము, అండ్ కొన్ని లెసన్స్ ఈ పర్సన్ నేర్చుకోవడము అన్నీ జరిగిన తర్వాత ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవుతారు. ఓకేనా? రన్నర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. రన్నర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. రన్నర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మీ మనసులో ఉన్న పర్సన్‌తో మీరు ప్రతిసారి ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ మీరు కొన్ని రోజులన్నా ఫేస్ చేసి ఉంటారండి. వారం మంచిగుంటే ఇంకొక వారం ఈ పర్సన్ సరిగ్గా ఉండరు. అసలు ఈ పర్సన్ ఎందుకలా ప్రవర్తిస్తారో మీకు అర్థం కాదనమాట. కొంతమంది పర్సన్ మేబీ లవ్ అనుకుంటూనే వచ్చారు. మీ మీద చాలా ప్రేమను కూడా చూపించి ఉంటారు. నేను కాదని చెప్పను. కానీ మీకు ఈ పర్సన్ కష్టంలో తోడు ఉండారండి. తను స్టార్టింగ్‌లో నేను నీ ప్రతి కష్టంలో నేను తోడుంటాను. నువ్వు ఫరక్ పడకు. సో, నువ్వు బాధపడకు, బెంగ పెట్టుకోకు. నేను నీ ప్రతి ప్రాబ్లమ్‌లో నేను ఉంటాను అని ఈ పర్సన్ మీతో చెప్పి ఉంటారనమాట. కానీ పర్సన్ నిజంగా మీకేదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, లేదా మీకు ఈ పర్సన్‌తో ఉండాలి, లేదా తనతో బయటికెళ్ళాలి, అలాంటి ఏవన్నా ఉంటాయి కదా ఆలోచనలు. సో, అలా మీకెప్పుడైతే అనిపిస్తుందో, అప్పుడు ఈ పర్సన్ మీకు అవైలబుల్‌గా ఉండరు. సో, తను ఫాస్ట్‌గా మేబీ సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇవ్వడము, అండ్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌కి వెళ్ళిపోవడము, అండ్ మేబీ మీరేదైతే టైమ్ పీరియడ్ అనేది పర్సన్‌కి పెడతారో, ఆ టైమ్ పీరియడ్ అయిపోయేదాకా ఈ పర్సన్ సైలెన్స్ అనేది మెయింటైన్ చేయడము, అలా ఉండి ఉంటారు కదా! ఓకే. అంటే ఈ పర్సన్ తనకి మీ లవ్ కావాలి. మీ వైపు నుంచి కొన్ని బెనిఫిట్స్ కావాలి. అండ్ మీ కేరింగ్ కావాలి. కానీ పర్సన్ మాత్రం మీ విషయంలో తను ఏమి చేయడానికి సిద్ధంగా ఉండరు. అంటే తనకి ఎప్పుడు ఇస్తా ఉంటే తీసుకోవడం మాత్రం ఈ పర్సన్‌కి అలవాటు. కానీ ఇవ్వడం ఈ పర్సన్‌కి అలవాటు లేదు. ఈ పర్సన్ మీతో చాలా బాగా మాట్లాడేసరికి మీరు చాలామంది ఎప్పటికైనా సరే ఈ పర్సనే మీ లైఫ్ పార్ట్నర్ అన్నట్టుగా, ఒక హస్బెండ్, ఒక వైఫ్ అన్నట్టుగా మీరు చాలామంది ఫీల్ అయిపోతున్నారు. అంటే ఈ పర్సన్ ఆ విధంగా తను హోప్ అనేది కల్పిస్తున్నారనమాట. లేని ప్రేమను ఉన్నట్టుగా చూపించడము, అవసరం కోసం ఉండడము. కానీ ఈ పర్సన్ అదంతా తను బయట తన బుద్ధి ఏంటిదో ఈ పర్సన్ బయట చూపిస్తున్నారా? చూపించట్లేదు.
మీరేమనుకుంటున్నారు, తను చూపించిందంతా నిజమే, సో లైఫ్ లాంగ్ నాతోనే ఉంటారు అని అనుకుంటారు. కానీ ఒకటేసారి పర్సన్ ఒక ఏమంటారు, ఒక పిడుగు పడినట్టుగా కొంచెం వెరైటీగా ప్రవర్తించడము, మేబీ కమిట్మెంట్, మ్యారేజ్ అని మీరు ఏదైనా టాపిక్ తీసారనుకోండి, ఈ పర్సన్ పారిపోతారనమాట. ఈ పర్సన్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, అసలు ఈ పర్సన్ తన మైండ్లో ఏముంది అన్నట్టుగా మీలో ఏదో తెలియని టెన్షన్, భయం అనేది మీకు మొదలవుతుంది. అప్పట్లోగా మీరు మోసపోవడము, మీ జీవితాన్ని మీరు కోల్పోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, చూడండి ఎలా పారిపోతున్నారు. మీరు ఇచ్చింది కాస్త ఈ పర్సన్ తీసుకుని ఇక్కడ చాలా ప్రేమ చూపిస్తున్నారు, కల్మషం లేని ప్రేమ, నేను ఉన్నాను కదా అనే ఆ సపోర్ట్ అన్నీ ఇస్తారు. మీరు చాలా బాగా ఈ పర్సన్ చూసుకుంటారు. కానీ కొంతమంది ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ ప్రకారం టైం పాస్ కోసం మీరు కావాలి, కానీ లైఫ్ పార్ట్నర్గా మీరు పనికిరారు ఈ పర్సన్కి. ఓకే, అలాంటి ఆలోచన ఇక్కడ ఉందండి. ఓకేనా, కాబట్టి ఇలాంటి టైం పాస్ రిలేషన్స్ ఉంటాయి, వాటి జోలికి వెళ్ళకండి. రెసిప్రోసిటీ కార్డ్కి క్లారిఫికేషన్. రెసిప్రోసిటీ కార్డ్కి క్లారిఫికేషన్. నాకు తెలిసి పర్సన్ మేబీ రీసెంట్గా 2 days ఆర్ 3 days బ్యాక్ కావచ్చు, ఈ పర్సన్ ఏదో విషయంగా తను ఘోరంగా మోసపోయారండి. తనలో ఏదో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ తన కళ్ళ ముందు చాలా నిజాలు అనేది బయటపడము, మేబీ తన లైఫ్లో థర్డ్ పార్టీ ఉంటే ఫ్యామిలీ అని, ఈ పర్సన్ ఎవరి గురించి అయితే మిమ్మల్ని సాక్రిఫైస్ చేశారో, ఫ్యామిలీ కావచ్చు లేదా అదర్ పర్సన్ కావచ్చు, ఓకే, వారికి సంబంధించింది ఈ పర్సన్, వారి విషయంలో ఈ పర్సన్కి మంచి బుద్ధి అయితే వచ్చిందనమాట. సో కాబట్టి పర్సన్ తన ధైర్యాన్ని కోల్పోయారండి పర్సన్. ఇప్పుడు ఈ పర్సన్ మేబీ 1 week కింద ఎంతో ధైర్యంగా కనిపించి ఉంటారు మీకు, కానీ ఈ పర్సన్ అంత ధైర్యంగా ఇప్పుడు లేరనమాట. తనలో ఆ ధైర్యం అనేది పర్సన్ కోల్పోయారు అన్నట్టుగా చూపిస్తుందండి. తన ధైర్యాన్ని తను కోల్పోయారు. ఏదో శవం బతికినట్టుగానే బతుకుతున్నారనమాట. ఒంట్లో శక్తే లేదు, అన్ని కోల్పోయాను, లైఫ్ అంతా కొలాప్స్ అయిపోయింది, అలాంటి మెసేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. సో పర్సన్ ఒకవేళ మీరు తన తప్పులని క్షమించి అండ్ మీరు ఒకవేళ తనని అర్థం చేసుకుంటే ఈ పర్సన్ మీతో కలిసికట్టుగా ఉండాలి అని పర్సన్కి ఆ ఆలోచన కూడా ఉంది. కానీ ఈ పర్సన్ ఏం చేశారంటే మిమ్మల్ని చాలా మోసం చేశారు కదా. ఇక్కడ చూడండి, తను మేబీ కొన్ని రోజులు మీతో రిలేషన్షిప్లో చాలా బాగుండి ప్రేమ చూపించి తర్వాత ఈ పర్సన్ ఎస్కేప్ అయిపోవడము, నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోవడం అలా ఏదో జరిగింది కదా. సో కాబట్టి పర్సన్ ధైర్యం చేసి పర్సన్ మీతో మాట్లాడలేకపోతున్నారు. అలాగే తన లైఫ్లో కూడా ఏదో జరిగిందండి పర్సన్. కాబట్టి తను ఇప్పుడైతే పర్సన్ ఒంట్లో అసలు శక్తే లేదు, నా ధైర్యం అంతా కోల్పోయాను, నా కాలు చేతులు ఏమి ఆడట్లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలో ఏమో అన్నట్టుగా అలాంటి పరిస్థితి అనమాట. సో తనకి ఇలాంటి ఐడియాస్ రావడం లేదు అండ్ తన కాన్ఫిడెన్స్ తనే కోల్పోతున్నారు, ధైర్యాన్ని కోల్పోతున్నారు. తను ఎంతో తెలివైనవారు, కానీ ఎంతో తెలివైనప్పటికీ తన అతి తెలివితేటలే తన కొంప ముంచుతుందన్నమాట. ఇండెసిసివ్ కార్డ్కి క్లారిఫికేషన్. రీయూనియన్ కావాలి అని పర్సన్ గాఢంగా కోరుకుంటున్నారండి. ఒకప్పుడు ఈ పర్సన్ చాలా ప్రాబ్లంలో ఉండొచ్చు, తన లైఫ్లో తనకి వేరే వారితో బ్రేకప్ అయిపోవడము, తర్వాత ఈ పర్సన్ లోన్లీగా ఫీల్ అవుతున్న టైంలో ఈ పర్సన్కి మీరు పరిచయం అవ్వడము అండ్ నేను ఉన్నాను కదా అన్నట్టుగా ఒక మంచి ఫ్రెండ్ లాగా, లేదా మేబీ తనతో స్టార్టింగ్లో చాలా బాగా ఉన్నారు మీరు. ఓకే, మేబీ ప్రతి విషయంలో ఈ పర్సన్కి సపోర్ట్గా నిలబడడం, చాలా ప్రేమను అందించడము, చాలా కేర్ తీసుకోవడం, అక్కడ మీరు ఈ పర్సన్కి మేబీ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోవడం లాంటి ఏదో జరిగింది కదా. కానీ పర్సన్ ఏం చేశారంటే మీతో లాయల్గా లేరు, ఏదో విషయంగా మిమ్మల్ని మోసం చేశారు ఈ పర్సన్ అనేది చూపిస్తుంది. సో కాబట్టి మేబీ పర్సన్ మీ దగ్గర ఏదో నిజం లాంటిది ఏదో దాచిపెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఒకప్పుడు తను కలిసినప్పుడు మీరు ఎంతో హ్యాపీగా ఫీల్ అయితే ఇప్పుడు
ఎలా ఉన్నారంటే ఇలాంటి పర్సన్ మీకు పరిచయం అయినందుకు ఇప్పుడు మీరు మీ లైఫ్లో నరకం అనేది అనుభవిస్తూ ఉండొచ్చు అనమాట. మేబీ చాలా ఎమోషనల్గా ఉన్నారు అండ్ మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తున్నారు. ఇలాంటి పర్సన్ లేకపోతేనే హ్యాపీగా ఉంటానేమో అన్నట్టుగా మీకు అప్పుడప్పుడు ఆ ఆలోచన అనేది వస్తూ ఉండొచ్చండి. ఓకేనా? ఈ పర్సన్ అవసరం ఉంటే చాలా బాగా కలిసిమెలిసి ఉంటారు. అవసరం లేకపోతే ఈ పర్సన్ మధ్యలో గీత అనేది పెట్టేస్తారనమాట. నువ్వు అక్కడే ఉండు, ఇటు రాకు అన్నట్టుగా. అలా మీరు చాలామంది విసిగిపోయి ఉంటారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది. థర్డ్ పార్టీ ఉన్నారు. ఎవరు? మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ అయితే ఉన్నారండి. థర్డ్ పార్టీ వల్ల మీకు మీ పర్సన్కి మధ్యలో చాలా గొడవలు అనేది జరిగి ఉంటుంది. పర్సన్ మేబీ వారితో క్లోజ్గా మూవ్ అవ్వడం, వారితో మాట్లాడడం, ఇదంతా మీరు కళ్ళారా చూడడం, వారి మెసేజెస్ అనేది మీరు చూడడము, లేదా ఈ పర్సన్ కెరియర్ వైజ్గా వారిద్దరికి కలిసి ఉండడం, అలాంటిది ఏదో ట్రూత్ లాంటిది బయటపడింది. సో అది మీరు తీసుకోలేకపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఎంతో నమ్మాను కదా ఈ పర్సన్కి, కానీ ఈ విధంగా మోసం చేస్తారు అని అనుకోలేదు అన్నట్టుగా ఈ పర్సన్ తప్పులు అనేది బయటపడేసరికి మీరు ఆర్గ్యుమెంట్స్కి దిగి ఉంటారు. కానీ చాలా మంది ఈ పర్సన్కే సపోర్ట్ చేయడము అలాంటిది ఏదో జరిగిందనమాట. అండ్ ఈ పర్సన్ కూడా నా ఇష్టం అన్నట్టుగా ఏదో మాట్లాడడం ఏదో జరిగింది. సో అక్కడ మీరు చాలామంది చాలా హర్ట్ అయ్యారు మీరు. కాబట్టి ఇలాంటి పర్సన్ వద్దు అన్నట్టుగా మీరు కూడా అనుకుని ఉండొచ్చు అనేది ఒక మెసేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, కెరియర్ వైజ్గా థర్డ్ పార్టీ ఈ పర్సన్ లైఫ్లో ఉండొచ్చు అండ్ మేబీ ఒకటే ఆఫీస్లో వారు వర్క్ చేస్తూ ఉండొచ్చు అనేది చూపిస్తుంది అనమాట. లేదా ఆన్లైన్ ద్వారా వారిద్దరూ పరిచయం అవ్వడం లాంటిది ఏదో జరిగిందండి. ఓకే, సో కాబట్టి మీరు ఇప్పుడు మీకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో కూడా మీరు ఉన్నారు. ఒక్కొక్కసారి మీరు ఈ పర్సన్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, మీకు మూవ్ ఆన్ అయిపోవాలి అన్నట్టుగా కూడా మీరు అనుకుని ఉండొచ్చు. అండ్ ఇక్కడ చాలా గొడవలు ఉన్నాయండి. మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారికి మీకు చాలా గొడవలు అనేది జరిగిపోయి ఉండాలి అండ్ రీసెంట్గా జరుగుతూ ఉండాలి. మేబీ కోర్ట్ కేసెస్ అన్నట్టుగా. కానీ చూడండి, మీకు ఒక మాట చెప్తాను, వద్దనుకున్న పర్సన్ గురించి మీరు తాపత్రయపడాల్సిన అవసరం లేదు. మేబీ మీకు కిడ్ కూడా ఉన్నారంటే చూడండి, మీ పరిస్థితి మీ పిల్లలకి రాకుండా చూసుకోండి అబ్బా. ఓకేనా? ఎందుకంటే చాలామంది పర్సన్ లేకపోతే నేను బతకలేను అది ఇదని మాట్లాడుతున్నారు కామెంట్లో. అలా చేయకండి దయచేసి. ఓకేనా? తనకి మీతో ఉండే అంత లేదు కాబట్టి తను వెళ్ళిపోతున్నారు కావచ్చు. మేబీ మీలాంటి మంచి పర్సన్ని మీతో తన జీవితాన్ని పంచుకోవడం తనకి రాసిపెట్టి లేదేమో. మీ లైఫ్లో మీకు తగ్గట్టుగా మీ అంత మంచి పర్సన్, మిమ్మల్ని ప్రేమించే పర్సన్, మీకు గౌరవం ఇచ్చే పర్సన్ మీ లైఫ్లో వస్తారేమో, చెప్పలేము కదా. కాబట్టి మేబీ కిడ్ ఉన్నా సరే అండి, వదిలేసి వెళ్ళిపోయారు, కోర్ట్ కేసెస్ అవుతుంది అండ్ ఇంత మోసం చేస్తారని అనుకోలేదు, ఎలా బతకాలి, ఇవన్నీ ఆలోచించకండి దయచేసి. సో మీరు ధైర్యంగా నేను ఉండగలను, నేను బతకగలను, ఈ 2 పదాలు అనేది మీ మనసుకు మీరు చెప్పుకుంటే చాలండి. మీ ముందు చాలా దారులు అనేది మీకు కనిపిస్తాయి బతకడానికి, మీ పిల్లల్ని పోషించుకోవడానికి. ఓకేనా? సో నేను కామెంట్లో ఎవరో తెలియజేశారు, మేబీ కోర్ట్ కేసెస్ అవుతుందండి అండ్ ఇంకా లాస్ట్ ఒక్కసారి చూసి ఇంకా నేను బతకాలి అని అనిపించట్లేదు, అలాంటి బరువెక్కి మాటలు మాట్లాడకండి దయచేసి. ఆ కామెంట్ చదివాక నాకే చాలా బాధ అనిపించింది నిన్న. ఎవరో గురించి మిమ్మల్ని మీరు శిక్షించుకోకండి. మీ జీవితంలో అదొక చిన్న చెత్త లాంటిది అన్నట్టుగా దాన్ని తీసి పడేసి హ్యాపీగా ఉండండి. వారికి అదృష్టం లేదు కదా. సో కాబట్టి మీరు ఇలాంటి వారి గురించి బాధపడకూడదని నేను చెప్తాను. ఫ్యూచర్లో వారు చేసిన దానికి వారే బాధపడతారు. వారు మిమ్మల్ని మిస్ అయ్యాను అన్నట్టుగా వారు ఫీల్ అవ్వాలి. బాధపడాలంటే మీరేంటో మీరు నిరూపించుకోవాలండి. సో మిమ్మల్ని మీరు శిక్షించుకోవడం లాంటిది చేస్తే మీరు నిరూపించుకోలేరు. సో కెరీర్ మీద మీరు ఫోకస్ చేయడము, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డము, చాలా కాన్ఫిడెంట్గా ఉండడము, ధైర్యంగా ఉండడము, వారి కళ్ళ ముందే మీరు మేబీ మంచి లైఫ్ అనేది లీడ్ చేయడము అలా ఉండాలండి. కానీ అంత ఎమోషనల్ వర్డ్స్ అనేది వాడకండి దయచేసి. నాకు చాలా బాధ అనిపించింది నిన్న. చనిపోతాను తనని ఒకసారి చూసి అన్నట్టుగా నేను వైఫ్ అండ్ హస్బెండ్ ఏదో ఆర్గ్యుమెంట్స్ అనుకుంటా. సో అలా ఏమీ బాధపడకండమ్మా, మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఓకే అండి, ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు మనం ఎలా ఉందో అనేది చూద్దాం. ఓకే, మిమ్మల్ని మిస్ అయినందుకు వారే ఏడవాలి వారి ఫ్యూచర్లో అన్నట్టుగా మీరు బతకండి.
కానీ ఎవరి గురించి మిమ్మల్ని మీరు మేబీ అలాంటి రూట్స్ అలాంటి దారులు ఎంచుకోవడం కరెక్ట్ అయితే కాదు అని నేను చెప్తాను. తప్పు చేసిన వారు ఏడవాలండి, తప్పు చేయని వారు ఏడవకూడదు. ఓకేనా? ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఓకే, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది చూద్దాం. మేషరాశి వారు 24/7 ఏదో విషయంగా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఏదో తప్పు చేసిన వారిలాగా అన్నట్టుగా ఏదో రీగ్రెట్ ఫీలింగ్ అనేది ఉందండి మేషరాశి వారికి. అండ్ వృషభ రాశి వారికి జస్టిస్. ఈరోజు న్యాయం అనేది మీ వైపు ఉంటుంది, మీరు కోరుకున్నదే జరుగుతుంది. మిథున రాశి వారు ద వరల్డ్ అండి, మీరు చాలా హ్యాపీగా ఉంటారు, రీయూనియన్ ఉంటుంది. కర్కాటక రాశి వారు మీరు ఎవరి మీదైనా పొసెసివ్గా ఉంటారు, లేదా మీ మీదైనా ఎవరైనా చాలా పొసెసివ్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఓకేనా? అండ్ సింహరాశి వారు మీరు చాలా హ్యాపీగా ఉంటారు మీ ఫ్యామిలీతో. కన్యా రాశి వారు ఏదో విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ తులారాశి వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారు. అండ్ వృశ్చిక రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి మీరు. అండ్ చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారనమాట. ఒక పర్సన్ కావచ్చు, పర్టికులర్గా ఏదో ఒక సిచ్యువేషన్ గురించి అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ధనురాశి వారు మీరు చాలా ఎమోషనల్గా ఉంటారండి ఈరోజు. అండ్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేయొచ్చు ధనురాశి వారు. అండ్ మకర రాశి వారు మీ లైఫ్లో టవర్ పడబోతుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే కాంటాక్ట్ వస్తుంది, కాంటాక్ట్లో ఉన్నారంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారనమాట. కుంభరాశి వారు మీరు ఒక ఎంపరర్ లెవెల్లో ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీనరాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకేనా? బాయ్ అండి, టేక్ కేర్.